హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఈరోజు మనకు వీడియో వచ్చేసి చెక్ ద పర్ఫెక్ట్ నంబర్ ఈక్వల్ టు 28 అని ఇచ్చారు. దెన్ డివైజర్స్ ఈస్ 28 డివైజర్స్ ఏంటి 1 2 4 7 14. ఓకే, ఈ డివైజర్స్ని సమ్ చేస్తే మనకు 28 వస్తే అది పర్ఫెక్ట్ నంబర్, లేదంటే పర్ఫెక్ట్ నంబర్ కాదు. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంట్ తీసుకుంటున్నా, ఇంట్ నంబర్ ఈక్వల్ టు ఎంత 28. ఓకే, ఇక్కడ సమ్లో స్టోర్ చేసుకుంటా. ఫస్ట్ సమ్ 0 అని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 స్టార్ట్ చేస్తున్నా. ఐ ప్లస్ 28 వరకు తీసుకుంటున్నా. ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్లో ట్రావర్స్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్లో ట్రావర్స్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ కండిషన్లో ఏం రాయాలి? ఇఫ్ నంబర్ మాడ్యులస్ ఐ ఈక్వల్ టు 0, అది కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ తీసుకుంటే మనకు సమ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఫర్ లూప్ బయట మళ్ళీ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ నంబర్ ఈక్వల్ టు సమ్, ఆ లూప్లో మొత్తం మనకు సమ్ 28 అయిందో కాదో ఇప్పుడు చెక్ చేసుకోవడానికి ఇఫ్ కండిషన్లో ఏం రాస్తున్నా? ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటా. system.out.println, ఇక్కడ ఏం రాస్తా? ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ అని రాస్తా. ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ అని రాసిన. ఇప్పుడు ఇఫ్ అయిపోయినాక ఎల్స్ రాస్తా. అది పర్ఫెక్ట్ నెంబర్ రాకపోతే నేనేం ప్రింట్ చేసుకుంటా? ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ చేస్తా. ఈ కోడ్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. ఓకే, కోడ్ రన్ అయింది. మనకు డివైజర్స్ అన్ని సమ్ అయ్యి 28 అయింది. సో ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ నంబర్. ఓకే గైస్, ఈ కోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. If you are watching our channel for the first time, please subscribe our channel and like the video and make sure that turn all the notifications on.